హాయ్ అండి. ఈరోజు నేను మీకు మరొక కొత్త మైక్రో గ్రీన్ చూపిస్తున్నానండి. ఇది 7 రోజులకే మంచిగా ఇంత అయిపోయింది. ఇంత పెద్దగా అయిపోయింది. చక్కగా 8 డేస్ నుంచి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీరు ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూస్తే మీకున్న క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయండి. సక్సెస్ఫుల్‌గా మైక్రో గ్రీన్స్ గ్రో చేసుకోగలుగుతారు. ఈరోజు నేను మట్టితోనూ, మట్టి లేకుండా 2 రకాలుగా చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో ఒక క్లాత్ వేసిన తర్వాత క్లాత్ కానీ పేపర్ టవల్ కానీ అండి, నా దగ్గర క్లాత్ లేదు అందుకని నేను పేపర్ టవల్ వేస్తున్నాను. మీరు క్లాత్ వేసినా కూడా చక్కగా పెరుగుతాయి ఇవి. ఈ సీడ్స్ మనం సోక్ చేయాల్సిన పని లేదు. ఈరోజు నేను బ్రోకలీ మైక్రో గ్రీన్స్ వేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ వాటర్ యాడ్ చేసి తర్వాతే విత్తనాలు వేయాలండి. ఎందుకంటే ఈ బ్రోకలీ మైక్రో గ్రీన్ సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. మీరు ముందు విత్తనాలు వేసి తర్వాత వాటర్ వేస్తే విత్తనాలన్నీ ఒక పక్కకి కుప్పలాగా పడిపోయి, చూసారు కదా ఇక్కడ బ్రోకలీ మైక్రో గ్రీన్స్ అచ్చం మన ఆవాల్లాగానే ఉన్నాయండి, కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. మీరు విత్తనాలు వేసాక వాటర్ వేస్తే ఏమవుతుందంటే విత్తనాలన్నీ ఒక చోటే కుప్పలాగా వచ్చేసి బూజు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని పేపర్ టవల్ కానీ క్లాత్ కానీ పెట్టిన తర్వాత దాన్ని పూర్తిగా తడిపిన తర్వాతే విత్తనాలు వేయండి. అప్పుడు విత్తనాలు వేసిన తర్వాత వాటర్ వేయకపోయినా కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను వాటర్ వేయట్లేదు, చూసారు కదా. పైన నేను ఈరోజు ప్లాస్టిక్ కవర్ పెడుతున్నానండి. ఎందుకంటే విత్తనాలు చాలా చిన్నగా ఉన్నాయి కదా, పేపర్ టవల్ పెడితే దానికి ఉన్న వేర్లు అవి పైన పేపర్కి ఏమైనా గుచ్చుకుంటాయేమో అని చెప్పి మీరు పేపర్ టవల్ పెట్టినా కూడా సరిపోతుంది. నేను ప్లాస్టిక్ కవర్ పెట్టాను. పైన బరువు ఖచ్చితంగా పెట్టాలండి. నేను ఇక్కడ కొంచెం ఒక కేజీ వరకు పెట్టానండి. కేజీ వరకు పెట్టినా కూడా సరిపోలేదు, ఇంకా ఎక్కువ పెట్టండి. మీకు బరువు పెట్టడం వల్ల ఏంటి లాభాలు అనేది నేను ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ బ్రోకలీ మైక్రోగ్రీన్స్ ఖచ్చితంగా బరువు పెడితేనే చక్కగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి మట్టిలో పెంచడానికి ఒక పాల డబ్బా ఉంటే నా దగ్గర, చూసారు కదా, మిల్క్ కాటన్ అండి. దీన్ని వచ్చేసి కింద కట్ చేస్తున్నాను. అక్కడ లైన్ ఉంది చూసారు కదా, అంతవరకు కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇలా అడ్డంగా కూడా కట్ చేయొచ్చు, బట్ నేను కింద ఈవెన్గా ఉంటుంది పెట్టడానికి పక్కకు పడిపోకుండా అని చెప్పేసి చిన్న పార్ట్ వస్తున్నా కూడా కిందే కట్ చేస్తున్నాను. చిన్న స్క్వేర్ లాగా వస్తుంది చూస్తే మీరు. ఇది రీసైకిల్ ప్లాస్టిక్తోనే చేస్తారండి, అంత ప్రాబ్లమే ఉండదు, యూస్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. సో ఇలా ఉంది కదా. ఈ సెంటర్లో ఉన్న చోట సరిగా రావండి, అక్కడ విత్తనాలు తక్కువ వేసి పక్కన ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా, సెంటర్లో ఒక హైట్గా ఉంది కదా, అక్కడ వేయొద్దు ఎక్కువ విత్తనాలు. ఫస్ట్ దీంట్లో ఏంటంటే కొంచెం మట్టి తీసుకొని, నేను చూసారు కదా మీరు, దీనికి హోల్స్ కూడా ఏం పెట్టలేదు. నేను ఎక్కువ శాతం నేను మైక్రో గ్రీన్స్ పెంచేవన్నీ కింద ట్రేస్కి హోల్స్ పెట్టకుండానే పెంచుతూ ఉంటాను. సో ఇందులో ఒక మట్టిని తడి చేసి, ఎప్పుడైనా తడి చేసిన మట్టి వేస్తేనే మనకి ఈజీగా ఉంటుందండి. ఫస్టే మట్టిని తడిపి పెట్టుకొని తర్వాత ఇలా వేసేసి మన హ్యాండ్స్తో ప్రెస్ చేస్తూ ఈవెన్గా చేయాలి. ఈ మధ్యలో ఎలాగో విత్తనాలు వేయం మనం ఎక్కువ, ఎందుకంటే అక్కడ హైట్గా ఉంది కాబట్టి మనం విత్తనాలు వేసినా అవి సరిగా రావు. సో ఓన్లీ 2 సైడ్సే విత్తనాలు వేస్తున్నాను. నేను మీకు చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇలా హ్యాండ్ ఇలా మూవ్ చేస్తూ వేస్తే చక్కగా పడతాయండి, ఒకే చోట ఎక్కువ విత్తనాలు పడకుండా. చూసారు కదా, మధ్యలో వేయట్లేదు నేను. ఈ విత్తనాలు వేసిన తర్వాత పైన మట్టి వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇవి ఇలా ఉంచేసినా కూడా వచ్చేస్తాయి. జస్ట్ ఒకసారి కొంచెం హ్యాండ్తో ప్రెస్ చేస్తున్నాను లోపలికి, మట్టిలోకి ఆనుకొని ఉండేలాగా. పైన మట్టి వేయకపోయినా కూడా ఇవి చక్కగా వచ్చేస్తాయండి. కాకపోతే దీని మీద చాలా ఎక్కువ బరువు పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే, ఇలా వేసేసిన తర్వాత నేను పైన కొంచెం వాటర్ వేసేసి దీని మీద వేరే పాల డబ్బాలో చాలా వాటర్ అండి, దాదాపు ఒక 3 లీటర్స్ 4 లీటర్స్ దాకా వాటర్ పోసి పెట్టాను. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనకి బరువు ఎక్కువ పెట్టడం వల్ల ఈ విత్తనాలకు ఉండే స్కిన్ ఊడిపోతుంది. ఫస్ట్ ఒకటి అదొక అడ్వాంటేజ్. అంటే పైన ఆకులు వచ్చేటప్పుడు కొన్ని మొక్కలకి పైన విత్తనాలు వస్తాయి కదా, అలా రాకుండా కిందే ఆగిపోతాయి విత్తనాలు. అండ్ సెకండ్ది వచ్చేసి రూట్స్ బాగా కింది వరకు వెళ్ళి బాగా హెల్దీగా బాగా హైట్గా పెరుగుతాయండి. అండ్ తొందరగా జర్మినేట్ కూడా అవుతాయి. అంటే మొలకలు రావటం అదంతా ఫాస్ట్గా అవుతుంది మనం బరువు ఎక్కువ పెట్టడం వల్ల. హైట్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. సో ఇట్లా ఈవెన్గా పెట్టిన దాన్ని ఒక చీకటి ప్లేస్లో పెట్టేసి ఉంచాలండి, వెలుతురు తగలకుండా ఉండే చోట పెట్టేసి ఉంచాలి. అండ్ దీని మీద వచ్చేసి ఇది ఉంది కదా, డే 1. నెక్స్ట్ డే వచ్చేసి తీసి చూపిస్తున్నానండి ఎలా వచ్చింది అనేది. దీని మీద ఓన్లీ 1 kg వరకే పెట్టానని చెప్పా కదా, అయినా కూడా చక్కగా వచ్చాయి. బరువున్న చోట బాగా వచ్చాయి, బరువు లేకుండా అంటే ఆ డబ్బా సైజుకి పైన పెట్టిన డబ్బా ఒకలాగా లేదు కదా, సైడ్స్లో కొంచెం బరువు తక్కువ ఉండి అక్కడ సరిగా రాలేదు మొలకలు. ఇలా కవర్కున్న దాన్నంతా ఈజీగా చేసేసుకుంటున్నాను, చూసారు కదా. అదే పైన పేపర్ పెట్టినట్టయితే పేపర్లోకి తీయటానికి సపరేట్ చేయటం, అంటే ఇప్పుడు కవర్ మీద ఉన్నవి సపరేట్ చేయటం ఈజీగా అవుతాయి కదా, అదే పేపర్ మీద నుంచి సపరేట్ చేయాలంటే కొంచెం కష్టం కదా, అందుకని నేను కవర్ పెట్టాను. సో మీరు పేపర్ కూడా పెట్టి ట్రై చేయొచ్చు. ఇవి చక్కగా వచ్చాయి మొలకలు, కానీ వాటర్ లేవు కాబట్టి వాటర్ కొంచెం వేస్తున్నాను నేను చేత్తోని ఇలా.
ఇలా జాగ్రత్తగా వేసుకోవాలండి వాటర్. ఒకేసారి ఎత్తి పోసినా చేయి పెట్టకుండా డైరెక్ట్గా పోసారనుకోండి సీడ్స్ అన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయి. కొంచెం మొలకలు వచ్చి కొంచెం ఒక 2-3 డేస్ అయ్యే వరకు వాటర్ జాగ్రత్తగా వేయాలి. ఒక 2-3 రోజుల తర్వాత నుంచి వాటర్ ఎలా వేసినా కూడా ఏం పర్వాలేదు. సో ఈ మధ్యలో ఉన్న చోట సరిగా రాలేదు, బరువు ఉన్న చోట బాగా వచ్చాయి. అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు నేను. డే 1 మట్టిలో పెంచిన వాటిని చూపిస్తున్నాను. పైన 1-2 విత్తనాలు అంటుకున్నాయి, వాటిని చేత్తో కొంచెం జాగ్రత్తగా తీసేసి వేస్తున్నాను. ఎక్కువ లేవు, మీరు చూస్తే చాలా కొన్నే అంటుకొని ఉన్నాయి. ఏం పర్వాలేదు, ఈజీగానే వచ్చేసాయి. సో బరువు పెట్టిన చోట అంటే పైన బరువు కింద ఆనుతున్న చోట్ల చక్కగా వచ్చాయండి. సెంటర్లో బరువు సరిగా ఆనట్లేదు అండ్ అక్కడ సరిగా రావని చెప్పాను కదా, కానీ 7 డేస్ అయ్యేసరికి అక్కడ కూడా వచ్చాయి. కాకపోతే అవి కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి అంతే. సో ఈవెన్గా ఉండే దాంట్లో వేసి ఈవెన్గా ఉండే బరువు పెట్టగలిగితే మీరు కనీసం ఒక 3-4 కేజెస్ పెట్టాలండి బ్రోకోలీకి. అప్పుడే అవి చక్కగా పెరుగుతాయి. దీని మీద ఎక్కువ బరువు పెట్టాను కాబట్టి ఇవి చాలా ఎక్కువ పొడవుగా పెరిగాయి, తొందరగా హైట్ అయ్యాయి అండ్ చాలా హెల్తీగా కూడా కనిపిస్తున్నాయి. సో మనం మట్టి తడి ఎంత ఉంది చూసుకొని దాన్ని బట్టి కొంచెం వాటర్ వేస్తూ ఉండాలండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఈరోజు వేసాను కదా, మోస్ట్లీ నెక్స్ట్ డే వేయాల్సిన అవసరం ఉండదు. మీరు ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అంతే. ఈరోజు కూడా బరువు పెడుతున్నాను. వితౌట్ సాయిల్ దాని మీద బరువు పెట్టాను, విత్ సాయిల్ మీద బరువు పెట్టాను. మీరు చూసినట్లయితే ఇవి వచ్చేసి డే 2 అండి. ఇంక ఈరోజు చూస్తే ఫస్ట్ డే కంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. చూసారు కదా పైన కవర్కి ఎన్ని అంటుకున్నాయో. కవర్ కాబట్టి ఈజీగా వస్తుంది, అందుకే మీరు కూడా కవరే పెట్టడానికి ట్రై చేయండి. క్లాత్ పేపర్ టవల్ మీద ట్రై చేస్తే కనుక మీకు ఎలాగా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. నాకు తెలుసు కాబట్టి అది ఎలా ఉంటుంది, ఇదైతే ఈజీగా ఉంటుందని తెలుసు కాబట్టి ఇలా చేశాను. సో మీరు పైన ఒకవేళ పేపర్ టవల్ పెడితే మీకు ఎలాగొచ్చింది అనేది. చూసారు కదా పొట్టంతా సపరేట్ అయిపోతూ ఉంది. బరువు పెట్టడం వల్ల ఏంటంటే విత్తనాలకున్న స్కిన్ పొట్టు ఉంటుంది కదా, అది పూర్తిగా విడిపోయి మనకి పైన ఆకులు క్లియర్గా వస్తాయి. చూసారు కదా 2 రోజుల్లోనే ఎంత చక్కగా పెరిగాయో. నాకు చూడగానే చాలా హ్యాపీ అని అనిపించింది. సో ఇది కూడా ఈ బ్రోకలీ కూడా చాలా ఈజీ గ్రోయింగ్ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. విత్తనాలు కూడా ఇండియా అమెజాన్లో ఉన్నాయి, అమెరికా అమెజాన్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. సో ఈజీ, తక్కువ రేటుకే దొరుకుతున్నాయి ఇండియాలో అయితే. సో ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి ఒకసారి. చాలా హెల్దీ కూడా. దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను. ఇది కూడా కొంచెం వాటర్ ఎక్కువ తాగుతుందండి వేరే మైక్రోగ్రీన్స్తో కంపేర్ చేస్తే. సో వాటర్ మాత్రం మీరు కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అదే వేడిగా ఉండే ప్రదేశాల్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. మాకు చల్లగానే ఉంటుంది కాబట్టి రోజులో ఒకసారి ఇస్తే సరిపోతుంది. మళ్ళీ ఈరోజు కూడా కవర్ పెడుతున్నాను నేను. బరువు ఇంకా నేను ఈ రోజు నుంచి పెట్టట్లేదండి, ఓన్లీ ఫస్ట్ 2 డేస్ పెట్టాను అంతే. కానీ లైట్గా మాత్రం ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయట్లేదు, 6 డేస్ వరకు ఏం చేయను. సో మట్టి లేకుండా ఉన్నదాన్ని చూపిస్తున్నాను ఇప్పుడు. ఈరోజు నిన్నటి దాంతో కంపేర్ చేస్తే మరీ తక్కువ అంటుకున్నాయి పైన. జర్మినేషన్ మాత్రం 2 డేస్లోనే, ఈ మైక్రోగ్రీన్స్ మట్టితో అయినా మట్టి లేకుండా అయినా 2 డేస్లోనే అయిపోతాయండి జర్మినేషన్. ఎక్కువ డేస్ ఏం పట్టదు. ఇలా ఫాస్ట్గా జర్మినేట్ అయ్యేవి ఎక్కువ హెల్దీ అండి. మనం ఎక్కువ రోజుల తర్వాత మొలకలు వచ్చే వాటితో కంపేర్ చేస్తే 2 డేస్లో మొలకలు వచ్చేవి చాలా హెల్దీ అన్నట్టు మీకు అది గుర్తుపెట్టుకోవాలి. ఏవి హెల్దీ, ఏవి ఎక్కువ హెల్దీ అంటే 2-3 రోజుల్లోనే మొలకలు వచ్చాయంటే అవి చాలా ఎక్కువ హెల్దీ అని అర్థం. సో నెక్స్ట్ డే వచ్చేసి ఈ రోజు నుంచి కవర్ కూడా తీసేసేస్తానండి. చూసారు కదా డే 3 అంతే, 3 రోజుల్లోనే ఎంత చక్కగా హైట్ పెరిగాయో. ఓన్లీ ఒక్కటి అంటుకుంది, ఒక లీఫ్, ఒక మొక్క వేస్ట్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. చూసారు కదా ఇక్కడ చూస్తే కవర్ పెట్టడం వల్ల ఏమైందంటే కొంచెం గాలి పేపర్ దాన్ని తగిలినంత ఎక్కువ తగలటం లేదు కాబట్టి కొంచెం బూజు కనిపిస్తుంది లైట్గా. సో లైట్గా బూజు వస్తే కంగారేం లేదండి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే జాగ్రత్తగా ఇలా సైడ్స్లో నుంచి కొంచెం ఎక్కువ వాటర్ పోసి మీకు కంటికి కనిపిస్తున్న బూజు వాటర్లో మునిగే అంతవరకు వాటర్ పోసి ఒక 2-3 మినిట్స్. ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్లియర్గా చెప్పాలంటే బూజు అంతా కడిగేస్తున్నాం అంతే, రూట్స్ని కూడా శుభ్రంగా వాష్ చేస్తున్నట్టు. కొంచెం వాటర్ అంతా మునిగేలాగా చేసి డబ్బాని కొంచెం బాక్స్ని కొంచెం ఇలా రౌండ్గా రొటేట్ చేసి వాటర్ పడేసేస్తే సరిపోతుంది అంతే. మీరు నెక్స్ట్ డే నుంచి వెతికినా కూడా మళ్ళీ బూజు కనిపించదు. చాలామంది ఇదే కంప్లైంట్ చెప్తున్నారు నాకు, బూజు వచ్చిందండి అని. ఇప్పుడు 2-3 మొక్కలు కింద పడిపోయాయి కదా, వాటిని కూడా నేను 1-2 సార్లు వాష్ చేసి మళ్ళీ బ్యాక్కి వేసాను, అవి కూడా చక్కగా పెరిగాయి. మీరు గమనించినట్లయితే ఆ పడ్డ మొక్కలన్నీ కూడా చాలా చిన్న సైజు ఉన్నాయి చూసారా. దాని మీద బరువు సరిగా పెట్టనివి హైట్ తక్కువగా ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను, ఈ బ్రోకలీ మైక్రోగ్రీన్స్కి బరువు ఎక్కువ పెడితే ఎక్కువ హైట్ వస్తే తొందరగా పెరుగుతాయి అన్నమాట.
అండ్ ఇది వచ్చేసి మట్టిలోవి. ఇవి వచ్చేసి 3 డేస్కి ఎంత చక్కగా పెరిగాయో చూసారు కదా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంచెం పల్చగా ఉంది. ఈ మైక్రోగ్రీన్స్కి ఏంటంటే ఇంత పల్చగా ఉంటే అవి పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మైక్రోగ్రీన్స్కి సపోర్ట్ ఏంటంటే ఒక మొక్కకి ఇంకో మొక్కే సపోర్ట్. కాబట్టి కొంచెం విత్తనాలు ఎక్కువే వేయాలి. ఈ మట్టిలో వేసిన వాటిలో కొంచెం పల్చగా ఉన్నాయి మీరు చూస్తే. వితౌట్ సాయిల్తో కంపేర్ చేస్తే విత్ సాయిల్తో చేస్తున్న వాటిలో కొంచెం మొక్కలు పల్చగా ఉన్నాయి. 3 రోజులకే చాలా హైట్ అయ్యాయి కదా. సో 4వ రోజు వచ్చేసి మీరు ఇలా చూస్తే ఇవి చక్కగా పెరుగుతున్నాయి. కానీ మట్టితో కంపేర్ చేస్తే కొంచెం హైట్ తక్కువ ఉంది. ఎందుకంటే తక్కువ బరువు పెట్టాను కాబట్టి ఏం పర్వాలేదు. అవి 7 రోజులకి రెడీ అవుతాయి. ఇవి 8 రోజులకి లేదంటే 9 రోజులకి రెడీ అవుతాయి. ప్రాబ్లం ఏం లేదు. దీనికి హార్వెస్ట్ టైం ఎక్కువే ఉంటుంది. సో చూస్తే మీరు బూజు అదంతా ఏమీ లేదు కదా. ఇలా ఎత్తినప్పుడు కింద వాటర్ కనపడుతున్నాయి కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అలా ఎత్తి పట్టుకున్నప్పుడు వాటర్ కనిపించకపోతే అప్పుడు వాటర్ వేస్తే సరిపోతుంది అంతే. మీరు ప్రతిరోజు వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు మైక్రోగ్రీన్స్తో. అదే అడ్వాంటేజ్. ఇక్కడ చూస్తే మీరు పక్కకు పడిపోతున్నాయి ఇప్పటికే చూస్తే కొన్ని చూసారా. సో ఇలా అవుతుంటే ఏంటంటే మీరు ఇదే టైంలో మీరు ఒక దారం కట్టారంటే థ్రెడ్ కట్టారంటే చుట్టూ సరిపోతుంది. కానీ నేను ఈరోజు కట్టలేదు. అంతేకాకుండా వీటిని నేను ఈరోజు రాత్రి బయట పెట్టేసి, అంటే ఇవి హైట్ ఎక్కువ వచ్చాయని చెప్పేసి నేను వీటిని ఈరోజు నుంచి లైట్లో పెట్టేస్తున్నాను. అంటే వీటి మీద ఇంకా ఏమీ కప్పట్లేదు క్లాత్. ఇప్పుడు ఎల్లోగా ఉన్నాయి కదా, రేపటి నుంచి మీరు చూస్తే గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. కాకపోతే ఇవి పడిపోతున్నాయి కాబట్టి ఒక థ్రెడ్ కడితే బాగుంటుంది. నేను వీటిని డైరెక్ట్గా హీటర్ కింద పెట్టాను. అంటే కొంచెం గాలి ఎక్కువ వచ్చే చోట పెట్టాను. దానివల్ల అండ్ ఇందులో మొక్కలు పల్చగా ఉండటం వల్ల ఈ మొక్కలన్నీ నెక్స్ట్ డేకి కింద పడిపోయాయండి. నేను కింద పడిపోయిన తర్వాత థ్రెడ్ కట్టాను. మీరు మాత్రం పడిపోవటానికి ముందే కట్టారంటే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. కింద పడిన తర్వాత కట్టాలనుకోండి, వాటిని జాగ్రత్తగా చేత్తో అన్నిటిని మళ్ళీ పైకి ఎత్తేసి కష్టపడి నిలబెట్టేసి దారం కట్టాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఓకే. కట్టినా కూడా అన్నీ పడిపోయినా కూడా మనం దారం కడితే తర్వాత చక్కగా పెరుగుతాయి. కావాలంటే మీరే ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. చూసారు కదా ఎంత హెల్దీగా చక్కగా ఉన్నాయో. ఇదండి నేను చెప్తుంది. అన్ని సైడ్కి పడిపోయాయి. నేను తర్వాత చేత్తో పైకి లేపి థ్రెడ్ కట్టాను. 2 రీజన్స్. ఎందుకంటే విత్తనాలు పల్చగా ఉన్నాయి అండ్ వీటిని కొంచెం డైరెక్ట్గా హీటర్ గాలి వచ్చే చోట పెట్టాను. మర్చిపోయాను నేను. రోజు ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటాను వీటిని. ఎందుకంటే నాకు ఇంట్లో చాలా చీకటిగా ఉంటుందని చెప్పాను కదా. కిచెన్లో వెళ్తున్నప్పుడు కిచెన్లో ఉంచుతాను, హాల్లో లైట్ ఉన్నప్పుడు హాల్లోకి మారుస్తూ ఉంటాను. సో ఇది ఒక రోజు నైట్ నేను గాలి కింద మర్చిపోయేసరికి ఇలా పడిపోయాయి. కానీ మీరు కావాలంటే 2 డేస్ తర్వాత చూడండి, ఇవి మళ్ళీ ఫుల్ హెల్దీగా అయిపోతాయి. ప్రాబ్లం ఏం లేదు. ఇలా పడిపోయాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. బాధపడాల్సిన పనేం లేదు. అవే సర్దుకుంటాయి. కొంచెం పైకెత్తేసి థ్రెడ్ కట్టేసి ఉంచితే సరిపోతుంది అంతే. నెక్స్ట్ డే వచ్చేసి మీరు చూస్తే మట్టిలో ఉన్నవి ఇంతకుముందు నేను పెంచిన అన్ని మైక్రోగ్రీన్స్లో మట్టి లేకుండా పెంచినవి ఎక్కువ ఎత్తు, మట్టిలో పెంచినవి తక్కువ ఎత్తు ఉన్నాయి. అంటే హైట్ కంపేర్ చేస్తే మట్టి లేకుండా పెంచినవే ఎక్కువ ఎత్తుగా పెరిగాయి. కానీ ఈ మైక్రోగ్రీన్స్ వచ్చేసి మట్టి లేకుండా ఉన్నవే ఎక్కువ ఎత్తుగా పెరిగాయి. ఎందుకంటే ఇవి నేను బరువు ఎక్కువ పెట్టాను కాబట్టి. అందుకే చెప్తున్నాను, బ్రోకలీ మైక్రోగ్రీన్స్కి మీరు వాటి మీద ఎక్కువ బరువు పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, నిన్న చూస్తే వెలుతురు తగలక ముందు ఎల్లో కలర్ ఆకులు ఉన్నాయి. నెక్స్ట్ డేకి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఆకులు వచ్చేసాయి. చూసారు కదా, అన్నీ పడిపోయాయి, పాడైపోతున్నాయి అన్నట్టుగా అనిపించాయి కదా. కానీ అలా ఉందని చెప్పి బాధపడాల్సిన పనేం లేదు. జాగ్రత్తగా మళ్ళీ కొంచెం పైకి లేపేసి థ్రెడ్ కట్టేస్తే చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఈరోజు నేను పేపర్ టవల్ మీద ఉన్న వాటిని 6 డేస్కి లైట్లో పెట్టానండి. వీటినేమో 5 డేస్ నుంచి లైట్లో పెట్టాను. లైట్లో పెట్టడం అంటే ఏం లేదు, పైన క్లాత్ తీసేసి ఉంచుతున్నాను అంతే. ఇవి 7 డేస్ అప్పుడు అండి. 2 ఒకేసారి వేసినా కూడా మీరు చూస్తే హైట్లో మట్టిలో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. ఏం తేడా లేదు, బరువు ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ హైట్ వచ్చాయి అంతే. కాబట్టి ఫస్ట్ ఏమో మట్టిలోవి హార్వెస్ట్ చేసుకుంటాను, తర్వాత మట్టి లేకుండా ఉన్నవి హార్వెస్ట్ చేసుకుంటాను. వీటికి హార్వెస్ట్ టైం వచ్చేసి 8 నుంచి 12 డేస్ కానీ 14 డేస్ కానీ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే 8 నుంచి 12 రోజుల వరకేమో బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. 10 నుంచి 14 రోజుల టైంలోనేమో కొంచెం మైల్డ్ స్ట్రాంగ్ ఫ్లేవర్ తగ్గుతూ ఉంటుంది. ఇది వచ్చేసి పచ్చి క్యాబేజ్ అవి తింటే ఎలా ఉంటాయో అలా ఉంటుంది. మీరు మీ టేస్ట్ తగ్గట్టు 8 నుంచి 12 రోజుల్లోనైనా తినొచ్చు, లేదంటే 14 రోజుల వరకైనా తినొచ్చండి. ఆ తర్వాత తింటే పెద్దగా యూజ్ ఉండదు. సో 14 డేస్ లోపు తినేయడానికి ట్రై చేయండి. ఇది పచ్చిగా తింటే చాలా స్పైసీగా ఉంటుంది. కానీ దీనికి ఒక మంచి సాలడ్ చేశాను నేను, రేపు వీడియోలో చూపిస్తాను మీకు. దీంట్లో వచ్చేసి విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి.
అండ్ ఇందులో సల్ఫోరాఫేన్ అనే ఒక ఎలిమెంట్ మనకి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుందండి. ఈ సల్ఫోరాఫేన్ అనేది ఏ వెజిటేబుల్లో దేంట్లో తీసుకున్నా దాంట్లో అన్నిటిలో కంటే ఈ బ్రోకలీ మైక్రోగ్రీన్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి వాటికి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.